ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ప్రకటించిన హామీలు ఎక్కడ కూడా అమలు కావడం లేదు. మద్దతు ధరలు ఎక్కడ అమలు కావడం లేదు. కనీసం గవర్నమెంట్ ప్రకటించిన ఎన్నికల హామీలు 500 బోనస్ ఎక్కడ కూడా ఇస్తున్నట్టు ఇంతవరకు రాలేదు. కనీస సౌకర్యాలు ఐకేపీలో కానీ, కోఆపరేటివ్లో కానీ, సివిల్ సప్లైలో కానీ, ఎఫ్సిఏలో కానీ, అంటే ప్రభుత్వ కొనుగోలు సంస్థలలో రైతులకు సంబంధించిన రక్షణ వాన నుంచి కానీ, ఎండ నుంచి కానీ అది లేదు. బస్తాలు సరిపోను గోనె సంచులు కూడా చాలా చినిగిపోయిన ఎక్కువ భాగం వస్తున్నాయి. కొత్తవి కానీ లేకపోతే మళ్ళీ ఎమ్మటెమ్మటే దాన్ని సరిగ్గా రిపేర్ చేయకుండానే వస్తున్న పరిస్థితి ఉన్నది. అది ఆ రకంగా వస్తుంది. పులికోసను కూడా ఆ రకంగా సప్లై చేయకపోవడం వల్ల ఇవన్నీ రైతుల మీద అదనంగా భారం పడుతుంది హమాలీ ఖర్చులతో పాటు. తర్వాత అమ్ముకున్న తర్వాత 48 గంటల్లో కనీసంగా బ్యాంకుల్లో దాన్ని జమ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. నెలల తరబడి అవుతుంది. తూకం వేయడంలో వారాలు పడుతున్నాయి. డబ్బులు జమ కావడానికి నెలల తరబడి వస్తున్నాయి. తెలంగాణలో ఎండిపోయినాయి. దాదాపుగా 15 లక్షల ఎకరాల్లో పొలాలు ఎండిపోయినాయి. అంటే 30,000 సగటున దాన్ని ఖర్చు ఇప్పటికే పెట్టుబడి పెట్టారు. కనీసం ఒక 25,000 నష్టపోయిన రైతులకి ఆ డబ్బుని నష్టపరిహారంగా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. గవర్నమెంటు ప్రకటించిన అన్ని ఫెసిలిటీస్లో 7,000 పైగా ఓపెన్ చేయబోతున్న కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, భోజన సౌకర్యాలు ఉండాలి, మంచినీళ్ళ సౌకర్యం ఉండాలి, ఎండ వస్తే అన్ని ఏర్పాట్లు చేయాలి అనేది దాంట్లో ఒక కానూన్లో ఉన్నది. ఆ కానూన్ ఎక్కడ కూడా అమలు కావటం లేదు. అందుకనే అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంలో ఐకేపీ సెంటర్లు నిజామాబాద్కు సంబంధించిన ఇప్పటి కూడా నిన్న ఇవాళ పేపర్లు చూస్తే ఇప్పుడు ప్రారంభం చేస్తున్నాం. ఇవాళ ప్రారంభం అయిందంటే 1వ తారీఖు నుంచి ప్రారంభం కావాల్సింది దాదాపుగా 10 రోజులు దాటింది. అందుకనే ప్రభుత్వాన్ని సూటిగా మేము డిమాండ్ చేసేది మద్దతు ధరతో కలిపి మద్దతు ధర ప్లస్ 500 బోనస్ ఇవ్వాలి అనేది ఒకటి. ఎండిపోయిన పొలాలకి 25,000 కనీస నష్టపరిహారం ఇవ్వాలి అనేది. ఐకేపీ సెంటర్లు అంటే ప్రభుత్వ కొనుగోలు సంస్థలు అన్ని రకాలుగా అంటే ఒకసారి ఆ గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత తడిసిన వడగళ్లతో పాడైన ఆ సంస్థ భరించాలి, రైతుకు సంబంధం లేకుండా అనే పద్ధతిలో కూడా మేము. కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ ఇస్తా 500 క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తానని చెప్పింది. అది ఖచ్చితంగా అమలు చేయాలి. ఇప్పుడు ఈ ఏసంగి అన్నీ కూడా రికార్డ్ అయ్యేటటువంటి ప్రైవేటు రైస్ మిల్లకి వెళ్ళినది కూడా రికార్డు చేయించేసి వీళ్ళ రైతులందరికీ కూడా 500 బోనస్ అందించవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. వాళ్ళు వాగ్దానం చేసినారు కాబట్టి ఇలా రైతులను ఆదుకోవాలి. ఇలా రైతు పంట పండిస్తే ఎకరాన 10-15 వేల రూపాయలు కూడా మిగిలే స్థితి లేదు. కనీసం గతంలోంచి కూడా చెప్తున్నారు 4,000 రూపాయలు క్వింటాల్కి వచ్చినప్పుడే ఏమైనా మిగులుతుంది, రైతు రేపు వ్యవసాయం చేయడానికి ఉంటాడు అనేదాన్ని చెప్తున్నారు. కాబట్టి మీరు చేసిన వాగ్దానాన్ని మీరు నిలుపుకోండి. ఎందుకంటే ఒక దిక్కు బీజేపీ వాళ్ళు మేము ఎన్నికల కొరకు 3,100 ఇస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. మీరు బోనస్ 500 ఇస్తామని అన్నారు. దీన్ని ఖచ్చితంగా ఇవ్వాలి. దీన్ని అన్నీ కూడా రికార్డులలో ఉండాలి. అట్లాగే కొనుగోలు కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వెంటనే అన్నీ కూడా స్టార్ట్ చేసి దాని దగ్గర అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని మేము ఏఐకేఎంఎస్గా డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా అమలు కాకపోవడం ఫలితంగా అఖిల భారత రైతు కూలీ సంఘం రేపు 10వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఎక్కడ ఐకేపీ సెంటర్లు ప్రభుత్వ కొనుగోలు సంస్థలు ఉంటే కూడా విస్తృతంగా రైతుల్ని తొలగించి ఆ సెంటర్లో పోయి మన డిమాండ్స్ అన్ని అమలు అయిపోయినట్టుగా కార్యక్రమం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.